హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ ఎక్కువగా ఉండి మీల్ మేకర్ తోటి మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ ఇలా దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. ఈ నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు మీల్ మేకర్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మీల్ మేకర్ని ఇలా నీళ్ళల్లోనే 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. బాగా వేడిగా ఉండే నీళ్ళలో వేసుకుంటాం కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ మీల్ మేకర్లోకి నార్మల్ వాటర్ని వేసుకోవాలి. కుకింగ్ ప్రాసెస్ని స్టాప్ చేయడం కోసం నార్మల్ వాటర్ని వేసుకోవాలి. తర్వాత వీటి నుండి వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసుకుని మరొక బౌల్లోకి వేసుకోవాలి. మరీ గట్టిగా పిండేయకూడదండి, ఇవి మ్యాష్ అయిపోతాయి. కొద్దిగా స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజులో ఉన్న మీల్ మేకర్ని తీసుకున్నట్లయితే వాటర్లో వేసిన తర్వాత వాటి సైజ్ డబుల్ అయ్యి మనకి ఇలా కరెక్ట్ సైజులోకి వస్తాయి. ఇలా మీల్ మేకర్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ లేదా ఇలా బటర్ని కానీ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యిని కానీ బటర్ని కానీ వేసినట్లయితే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలకుని వేసుకుని వీటిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటుగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు కర్రీలోకి మనం మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 1 టీ స్పూన్ గసగసాలు, 10 వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 3 లేదా 4 ఎండు కొబ్బరి ముక్కలు, 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కర్రీని నేను మొత్తం ఎండుమిరపకాయలు కారంతోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎండుమిరపకాయల ప్లేస్లో మీరు కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 బాగా పండిన చిన్న టమాటాలను వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకుని ఇలా గ్రేవీలా గ్రైండ్ చేసుకోండి. ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా వేసుకోవాలి. కావాలంటే ఈ పెరుగును కూడా మనం టమాటాలతో పాటుగా మిక్సీలో వేసుకునైనా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు ఈ టమాటా పేస్ట్ని ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1-2 టీ స్పూన్ల కారాన్ని మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ వరకు కారం వేసానండి. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్న మీల్ మేకర్ని వేసుకుని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ గ్రేవీలోని ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టడం కోసం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత నూనె అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. కసూరి మేతి అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. నేనైతే 3/4 కప్పు వరకు వాటర్ని వేసానండి. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మీల్ మేకర్తో ఏ కర్రీ చేసినా కూడా గ్రేవీ కొంచెం పలుచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారేసరికి ఈ మీల్ మేకర్ ముక్కలన్నీ కూడా గ్రేవీని పీల్చుకుని కూర కొంచెం దగ్గరగా అవుతుంది. గ్రేవీ బాగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేసరికి ఇంకా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ వేడిగా ఉన్నప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా. పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కావాల్సినట్టుగా ఇలా దగ్గరగా వస్తుంది.
మీల్ మేకర్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైట్‌లో ఉండేవాళ్ళు కూడా ఈ కర్రీని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ, పుల్కా, బిర్యానీ ఇలా దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. మరి ఈ టేస్టీ సోయా బీన్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.